నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనం ఈ ఫిలిం మేకింగ్, ఫిలిం డైరెక్షన్, పర్టికులర్గా ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, అసలు ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టర్ అండ్ ఆల్ ది క్రూ ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఎవరెవరితో ఎట్లా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి, డెవలప్మెంట్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్లో మన పని ఏంటి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని థియరీ ఏముంటుంది, ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటాము, ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్లో ఇవాళ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్, రెండు పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అని డిస్కస్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అంటే ప్లేబ్యాక్కు సంబంధించి, అంటే సాంగ్ ఏంటి, ఒక లిరిక్ ఏంటి, దానికి సంబంధించిన సెటప్ని మనం ప్లేబ్యాక్ అంటే షూటింగ్ చేసే టైంలో మ్యూజిక్ని వాడుతూ షూట్ చేస్తే దాన్ని ప్లేబ్యాక్ అంటాము. దానికోసం మనం ఏం చేయాలి, లిరిక్ రైటర్తో ఏం చేయాలి, మన కొరియోగ్రాఫర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్స్ ఎట్లా చేసుకుంటాం, ఇవన్నీ మనము ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగు, విఎఫ్ఎక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఒక రకంగా చెప్పండి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ కాపీ విజువల్గా ఇంకా ప్రేక్షకులకు ముందుకు వెళ్ళక ముందు ఫస్ట్ కాపీ అంటే టోటల్గా రెడీ అయిపోయి దాదాపుగా వచ్చిన ఫస్ట్ కాపీకి మనం మ్యూజిక్ని పోస్ట్ చేసుకుంటాము. జనరల్గా ఆర్ఆర్ అని వాడేస్తుంటాం. టెక్నికల్గా ఆర్ఆర్ అనకూడదు. ఆర్ఆర్ అనేది రీ రికార్డింగు. మనం ప్లేబ్యాకు, సౌండు, మ్యూజిక్, డబ్బింగు అంటే వాయిసు, వీటన్నిటిని కలిపి ఒక మిక్స్ చేసుకొని దాన్ని రీ రికార్డింగ్ చేస్తాము. దాన్ని రీ రికార్డింగ్ అంటాం. బట్ మ్యూజిక్ పోస్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ట్రాకింగ్స్ అన్ని సెట్ చేసుకొని తయారు చేసే ప్రాసెస్ని మనం ఆర్ఆర్ అంటాము. కానీ జనరల్గా తెలియకుండా మనకి టెక్నికల్గా ఆర్ఆర్ అని వాడేస్తున్నాము. దీన్ని సౌండ్ పోస్టింగు లేదా మ్యూజిక్ పోస్టింగు లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది రెండు రకాలుగా చేస్తాం. ఆబ్జెక్టివ్ మ్యూజిక్, సబ్జెక్టివ్ మ్యూజిక్ అని రెండు రకాలుగా మనం స్కోర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అనేది ఈ పర్టికులర్ సీను లేదా షాట్కి సంబంధించిన ఎమోషన్ ఏంటి, దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ కావడానికి మనం ఏం చేస్తే కనెక్ట్ అవుతారు, దీన్ని మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటే ఆ పర్టికులర్ షాట్లో, ఆ యాంబియన్స్లో ఏవేవైతే మ్యూజిక్లకు కనబడతాయో, వినబడతాయో వాటిని మనం యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పోస్ట్ చేస్తే దాన్ని సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి ఒక కేఫ్ ఉంది, కేఫ్లో ఒక రేడియో ఉంది, మన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, సర్వ్ చేస్తున్నారు, ఆ రేడియోలో నుంచి పాటలు వస్తున్నాయి. ఆ పాట సబ్జెక్టివ్ అంటే ఆ పాట దీనికి సంబంధించిన మూడుకు సంబంధించి ఉండొచ్చు, సంబంధించి ఉండకపోవచ్చు, ఆపోజిట్ ఉండొచ్చు, ప్రో ఉండొచ్చు, ఎనీథింగ్. దాన్ని బట్టి ఇది ఉండొచ్చు, లేకపోయి కూడా ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా కూడా ఉండొచ్చు. బట్ ఒక డైరెక్టర్గా అక్కడ ఏం పెట్టాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. కానీ అక్కడ పాట వినబడుతూ ఉంటే, ఈ యాంబియన్స్ అంతా నడుస్తూ ఉంటే దాన్ని మనం సబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము. ఏదో గుడిలో టంగ్ అని గంట కొట్టారు, ఆ గంట నేను ఇక్కడ పోస్ట్ చేయాలి, ఇది సబ్జెక్టివ్ అంటే అందులో ఉంది. దీంతో సంబంధం లేకుండా బయట గంట కొట్టాను అనుకోండి, అంటే మూడ్ కోసం గంటలు మోగించడం ఇంకోటో చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ సబ్జెక్టివ్. జనరల్గా ఈ సబ్జెక్టివ్ మ్యూజిక్ అనేది, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మనం డిఫరెంట్గా చేసుకుంటాం. ఆ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ అసలు ఈ సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ రెండు తెలిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటే, ఇప్పుడు సబ్జెక్టివ్ అనేది సీన్లో కనబడేది, వినబడేది అనుకున్నాం. ఆబ్జెక్టివ్ అంటే సీన్లో కనబడకుండా, వినబడకుండా ఒక డైరెక్టర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని, ఇదిగో నాకు ఈ మూడ్ ఉంది, ఇగో నాకు ఈ ఎమోషన్ కావాలి, నాకు ఇగో ఇలా కావాలి, దానికోసం నువ్వేం సపోర్ట్ చేస్తావు అని అతను సహాయం తీసుకొని ఈ సిచ్యుయేషన్లోని మూడుని ఎన్హాన్స్ చేయడానికో, లేకపోతే డ్రాప్ చేయడానికో, లేకపోతే అపోజ్ చేయడానికో, లేకపోతే సపోర్ట్ చేయడానికో మనం ఏదైతే వాడతామో దాన్ని మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్ అంటాము.
జనరల్గా ఇవి మళ్ళీ రకరకాలు ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో అసలు మ్యూజిక్ని మనము 4 రకాలుగా వాడతాం. ఫస్ట్ మ్యూజిక్, సెకండ్ సౌండ్, థర్డ్ వాయిస్, ఫోర్త్ సైలెన్స్. ఫస్ట్ది మ్యూజిక్ అన్నాం. మ్యూజిక్ అంటే ఒక స్పెసిఫిక్ లయ, ఒక స్పెసిఫిక్ రాగము, ఒక స్పెసిఫిక్ మీటరు, ఇవన్నీ వాడి మనం యూస్ చేసే దాన్ని మ్యూజిక్ అంటాము. ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని జిడ్డి కొడితే మ్యూజిక్ అనం. దాంట్లో చిండిరిడిండిరిడిండిరిడిండిరి అని ఒక రిథం, ఒక తాళము రాగము ఇవి యాడ్ అయితే దాన్ని మ్యూజిక్ అంటాము. ఇవి లేకుండా వాడితే దాన్ని సౌండ్ అంటాము. చప్పట్లు కొట్టడం కావచ్చు, విజిల్ వేయడం కావచ్చు, గ్లాసు కింద పడేయడం కావచ్చు, లేకపోతే గంట కొట్టడం కావచ్చు, లేకపోతే మనం ఫైట్ చేసేటప్పుడు డిషుమ్ అనడం కావచ్చు. ఇట్లాంటివి ఏవైనా సరే వీటిని మనం సౌండ్ అంటాము. దీంట్లో 2 రకాలు ఉంటుంది, సపోర్టింగ్ సౌండ్, అంబియన్స్ సౌండ్ అని. అంబియన్స్ సౌండ్ అంటే గ్లాసు కింద పడి గిరిగిరి తిరిగింది, ఎన్నిసార్లు తిరిగింది, ఎంత హైట్ నుంచి పడింది, దాన్ని బట్టి మనం ఆ సౌండ్ని మనం పోస్ట్ చేసుకుంటాం. ఫౌలీ అనే ఒక పెద్ద ఆర్ట్ ఇది. మీకు దీన్ని విజువల్గా మనం చేసే ప్రాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాని గురించి మనం ఇంకొక కోర్స్ ఉంటుంది, ఈ ఫౌలీ మ్యూజిక్ చేసే దానికి సంబంధించి ఒక కోర్స్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన దాంట్లో ఆ కోర్సులో యూ కెన్ జాయిన్. అంటే సౌండ్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి దానికి సంబంధించి. ఉదాహరణకి ఎముకలు విరగాలనుకోండి, అక్కడ ఎముకలు విరగొట్టం, మన ముల్లంగి ఆకు మధ్యలో ఉండే కాడలు తీసుకొని ఆ కాడల్ని ఇట్లా మీరు ట్విస్ట్ చేస్తే ఎముకలు విరిగిన సౌండ్ వస్తుంది. మనకి థండర్ అంటే మెరుపులు ఉరుములు సౌండ్ రావాలనుకోండి, మెరుపులు ఉరుములు తీసుకోము, ఒక ఎక్స్రే షీట్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇట్లా మీరు మైక్ ముందర ఇలా కదిలిస్తే ఉరుములు మెరుపుల సౌండ్ వస్తుంది. ఇట్లా కొన్ని స్పెసిఫిక్ వాటిని మనం చేస్తాము. కొబ్బరి చిప్పలతో గుర్రపు డెక్కలు టక్ 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 అని కొబ్బరి చిప్పలతో కొడతాం. ఒక చిన్న తలుపు ఉంటుంది మనకి, పెద్ద తలుపు తీసిన సౌండ్ రావాలనుకోండి, బుజ్జి తలుపుతోటి మనం తలుపు తీసి కిర్రని సౌండ్ ఇస్తాం. ఇట్లా రకరకాల, నిజంగా చెప్పాలంటే ఈ ఫౌలీ చేసేవాళ్ళు స్క్రాప్, ఒక కుప్ప, డబ్బాలు, డ్రమ్ములు, చెత్త చెదారం అన్నీ పెట్టుకొని వాళ్ళు మనకి మ్యూజిక్ చేస్తారు. ఇప్పుడు వాటర్ డ్రాప్ టప్ 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 అని పడుతుంది అనుకోండి, మనకి ప్యాకింగ్ బబుల్ ర్యాపర్ ఉంటుంది, నొక్కితే టిప్ 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 అంటుంది. దాన్ని మీరు మైక్ ముందర అట్లా టప్ 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 అని ఒక 3-4 నొక్కితే ఆ వాటర్ డ్రాప్ పడ్డ ఫీలింగ్ కలుగుతుంది. లేదంటే ఒక డ్రమ్ములో వేసి ఒక ఇంకు పిల్లలతో ఒక వాటర్ చుక్కని టపక్మని పడేసి దాని దగ్గర మైక్ పెడతాం. ఇట్లా రకరకాలుగా చేస్తాం సౌండ్ని. సో సౌండ్, ఒక గ్లాసు కింద పడింది, ఎంత హైట్ నుంచి పడింది, ఎన్నిసార్లు తిరిగిన తర్వాత ఎంత తర్వాత స్లో అయింది, ఇట్లా ప్రతిదీ మనం చెక్ చేసుకొని చేసే సౌండ్ని మనం సౌండ్ అంటాము. దాని తర్వాత వాయిస్. ఈ వాయిస్ కూడా మనకి మ్యూజిక్లో భాగంగా వాడతాం. ఈ వాయిస్ 2 రకాలుగా వాడతాం. ఒక్కొక్కటి ఆలాపనలాగా ఇచ్చి మీకు బాహుబలి చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది, కిరవాణి గారు ఆ ఎమోషన్ ఉన్నప్పుడల్లా మధ్యలో ఇలా అంటూ ఉంటారు. ఇది వాయిసే. ఇది కాకుండా హే 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 అని ఇట్లా రకరకాల అని ఇట్లా రకరకాలుగా వాయిస్ని మనం వాడతాము. ఇవన్నీ కాకుండా ద బెస్ట్ మ్యూజిక్ సైలెన్స్. ఇప్పుడు మీకు ఆపినప్పుడు ఆ ఆగిన 2 సెకండ్లో 3 సెకండ్లో నెక్స్ట్ ఏంటి అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. 2 సౌండ్ల మధ్యలో ఉండే సైలెన్స్ ఎంత పవర్ఫుల్ అంటే, ఆ సౌండ్ తాలూకు 2వ సౌండ్ తాలూకు మధ్యలో ఆ గ్యాప్ని ప్రేక్షకుడు ఇన్వాల్వేటెడ్ చేస్తుంది. సైలెన్స్ ఈజ్ ది ప్లేస్ వేర్ ది ఆడియన్స్ విల్ రియాక్ట్ అంటాం, ఇన్వాల్వ్ అంటాం. సో ఈ 4 మ్యూజిక్ వాడతాము, సౌండ్ వాడతాము, వాయిస్ వాడతాము, సైలెన్స్ వాడతాము. సైలెన్స్ని ఎంత అద్భుతంగా వాడుకోగలిగితే అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని ఒక సామెత. సో మ్యూజిక్ చేయాలంటే మళ్ళీ దీంట్లో ఈ 4 కూడా మళ్ళీ కొన్ని కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసుకుంటాము. ఈ 4 మీరు మ్యూజిక్ వాడతారా, సౌండ్ వాడతారా, లేకపోతే వాయిస్ వాడతారా, లేకపోతే సైలెన్స్గానే చేస్తారా, ఏది చేసినా దీన్ని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు చెయ్యాలి అనేది తెలిస్తే మనం టైప్ ఆఫ్ మ్యూజిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి అవుతుంది. ఫస్ట్ది సిగ్నేచర్ మ్యూజిక్ అంటాం. సిగ్నేచర్ అంటే ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీ. ఇప్పుడు ఉదాహరణకి
ఈ ఉషా కిరణాలు అనగానే మనం ఏమంటాం ఈటీవీ 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 ఉషా కిరణ్ మూవీస్. సురేషు, జమిని ఇట్లాంటి వాటన్నిటికీ వాళ్ళకు సంబంధించిన ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఇది 2 రకాలు, బ్యానర్ సిగ్నేచరు, క్యారెక్టర్ సిగ్నేచర్ అంటాం. బ్యానర్ సిగ్నేచర్ అంటే ఒక పర్టికులర్ బ్యానరు, దానికి తాలూకు సంబంధించిన సిగ్నేచరు. క్యారెక్టర్ సిగ్నేచర్ అంటే ఆ క్యారెక్టర్కి ఒక సంతకం పెట్టినట్టుగా టన్ టడన్ 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 అని వస్తుంది అనుకోండి, ఏమంటాం? టడా టడన్ అనగానే జేమ్స్ బాండ్ రా అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే దట్ ఈస్ ది సిగ్నేచర్ ఆఫ్ జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ అనే ఒక క్యారెక్టర్కి మనం ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసి వదిలేసాం. ఆ సౌండ్ వినపడగానే ఎస్ ఇది ఫలానా అనేస్తాము. అట్లా ఒక క్యారెక్టర్ సిగ్నేచర్ ఇస్తాము, బ్యానర్ సిగ్నేచర్ ఇస్తాము. బ్యానర్ సిగ్నేచర్ అనేది అన్నిటికీ మారుతూ ఉంటుంది. క్యారెక్టర్ సిగ్నేచర్ అనేది ఒక పర్టికులర్ క్యారెక్టర్కి కంటిన్యూ అవుతుంది. దీన్ని మనం సిగ్నేచర్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. అంటే ఒక క్యారెక్టర్ తాలూకు క్యారెక్టరైజేషన్ని హైలైట్ చేస్తూ, క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ యూజ్ చేసే మ్యూజిక్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి మహాభారత్ సీరియల్లో గుఫీ ఫెంటాల్ అంటే శకుని, ఆయన వస్తుంటే ఒక చిన్న అని ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ని డైరెక్టర్ వాడారు. అంటే అదొక నెగిటివ్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ తాలూకు షేడ్స్ ఒక స్నేక్ లాంటివి, ఒక పాము లాంటి క్యారెక్టర్ ఇది అని మనకి ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశాడు. దీన్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాం. అంటే ఒక పాత్ర తాలూకు ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దాన్ని ప్రేక్షకుడికి పరిచయం చేయడం, రిపీట్ చేయడం, డైజెస్ట్ చేయడం అంటాం. అంటే ఎస్టాబ్లిష్ చేస్తాము, దాన్ని ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ వాడతాము, వాటిలో అది ఇంకిపోయేటట్టుగా చేస్తాం. అంటే ఆ సౌండ్ వినపడగానే వీడు వస్తున్నాడు అనుకుంటాం, ఇంకా అంత ప్రేక్షకుల్లో దాన్ని ఇంజెక్ట్ చేసేయాలి. దీన్ని మనం క్యారికేచర్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ మూడ్ మ్యూజిక్. మనం మ్యూజిక్ అని ఇప్పుడు మనం వాడే ప్రతి చోట మనం ఏవైతే 4 మ్యూజిక్, సౌండ్, సైలెన్సు, వాయిస్ అనుకున్నామో ఆ 4 అప్లై అవుతాయని గుర్తుపెట్టుకోండి. ప్రతి చోట ఆ 4 అప్లై చేస్తాం. సో మూడ్ మ్యూజిక్ అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదైతే ఎమోషన్ని నేను ప్రేక్షకుడికి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నానో అది ఎన్హాన్స్ అయ్యేటట్టుగా మనం ఏదైతే మ్యూజిక్ని సపోర్టింగ్ కోసం వాడతామో, జనరల్గా ఇది ఆబ్జెక్టివ్ మ్యూజిక్. మూడ్ మ్యూజిక్ 90% ఆబ్జెక్టివ్ మ్యూజిక్ ఉంటుంది, ఒక 10% సబ్జెక్టివ్ మ్యూజిక్ ఉంటుంది. ఉదాహరణకి కితకితలి సినిమా ఉంది. కితకితలి సినిమాలో అక్కడ అల్లరి నరేష్ గారును గీతా సింగ్ వాళ్ళకి మ్యారేజ్ అవుతూ ఉంటుంది. ఇటువైపు స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటారు. అక్కడ ఏదైతే మూడుని నేను ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నానో దానికి తగ్గట్టుగా ఇక్కడ పాటలు ఉంటాయి. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని వీళ్ళు పాడుతుంటారు. తర్వాత పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులు అంటే అక్కడ కామెడీ కావాలి నాకు. నిజానికి పాట ఒరిజినల్ పాట చాలా ఎమోషనల్ పాట, చాలా ఒక బాధని క్యారెక్టర్ తాలూకు సప్రెషన్ తాలూకు ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసిన పాట ఒరిజినల్గా. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, కామెడీ అయింది. ఎందుకయింది అంటే మనం యూజ్ చేసిన సిచ్యువేషను ఆపోజిట్ సిచ్యువేషన్లో ఆ పాటను వాడి అక్కడ చచ్చిపోయాడు కొడుకు, ఆ అమ్మాయి చేతిలో తల మీద చేయబెట్టింది, అడుక్కుపోయాడు, కాలు తొక్కింది అని అరిచాడు. సో ఈ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ కోసం ఇక్కడ మ్యూజిక్ని నేను ఈ పాటని రివర్స్లో వాడుకుంటున్నాను. అట్లా కొన్ని సినిమాలలో హీరో బిల్డప్ ఇస్తుంటాడు, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకే అని పాట వేస్తాను బ్యాక్గ్రౌండ్లో. అంటే ఓవర్ యాక్షన్ చేయగలరా బాబు, సాగు కొడతారా నిన్ను ప్రేక్షకులకు చిన్న అది కామెడీ కోసం. అదే ఎమోషనల్ అయితే మ్యూజిక్ని సపోర్టింగ్గా వాడతాము. ఇప్పుడు చెప్పింది ఆపోజిట్గా వాడింది, సపోర్టింగ్గా కూడా వాడతాం. అంటే మన అతల్లో కానీ లేకపోతే ఛత్రపతిలో కానీ వీటిలా దాంట్లో ఇప్పుడు ప్రభాస్ నడుచుకుంటూ వస్తుంటే డండర ఛత్రపతి అని వెనక మ్యూజిక్ వస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్ తాలూకు ఫెరోషియస్నెస్ని ప్రేక్షకుడికి ఆ మూడ్ని ఎన్హాన్స్ చేస్తూ చూపిస్తున్నాము. వాడు ఇక్కడ చితక్ కొడతాడు, ఇరగ్గొడతాడు ఇప్పుడు అనిపిస్తుంది. అట్లాగే బాహుబలి లేదా 666
లేకపోతే ఈగ, ఇట్లాంటి సినిమాలలో మనకి హీరో తాలూకు ఎలివేషన్ కావాలనుకోండి, ఆ మూడు ఎన్హాన్స్ కావాలనుకోండి, ఆ ఫెరోషియస్నెస్ ఎన్హాన్స్ కావాలనుకోండి, దానికి మ్యూజిక్ ఇస్తాం. విక్రమార్కుడి సినిమాలో పైనుంచి వాడు పడిపోయి ఉరి వేసుకున్న లాగా బెల్ట్ ఉరి పడిపోయి చచ్చిపోతే కిందికి రవితేజ గారు వచ్చినప్పుడు మీరు మ్యూజిక్ చూడండి, ఆ లెవెల్లో ఆ క్యారెక్టర్ వస్తుంటే మనకి ఒక మ్యూజిక్ ఇస్తారు. అలాంటి మ్యూజిక్ని మనకి ఈగలో సుదీప్ గారు కారులో వెళ్తుంటే పక్కన పోలీసు దాని మీద సైరన్ దాని మీద ఈగ వాలి అతన్ని చూస్తుంటే ఆ మ్యూజిక్ వింటే మనకి హీరో వెళ్తున్నాడు అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. ఈగ వెళ్ళేది ఇంత చిన్న ఈగ, కానీ ఆ ఈగ వెళ్తున్న ప్రాసెస్లో మనకు ఆ మ్యూజిక్ వినగానే ఈ క్యారెక్టర్ తాలూకు ఫోర్స్ మనకి అర్థమవుతుంది. ఇట్లాంటి వాటిని మనం మూడ్ మ్యూజిక్ అంటాము. నెక్స్ట్ కామెంట్ మ్యూజిక్. ఈ కామెంట్ మ్యూజిక్ అనేది ఏంటంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు యాక్టర్ కావచ్చు, అక్కడ వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని తాలూకు ఇంపాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చే మ్యూజిక్ని మనం కామెంట్ మ్యూజిక్ అంటాము. ఉదాహరణకి ఇది కామెడీ కావచ్చు, సీరియస్ కావచ్చు. ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు, టిక్ 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 అని నేను సౌండ్ ఇచ్చాను అనుకోండి, అమ్మో ఇదేదో గంభీరమైన సీన్ రా, అబ్బో ఈ క్యారెక్టర్ చాలా ఇదా ఉందిరా అన్న ఫీలింగ్ ప్రేక్షకుడు కలుగుతుంది. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ కాళ్ళ సౌండ్కి అని మ్యూజిక్ని యాడ్ చేస్తాం. దీన్ని కామెంట్ మ్యూజిక్ అంటాం. అట్లాగే అమ్మ అమ్మ ఏం చేస్తున్నాం, కామెడీగా వాడచ్చు, సీరియస్గా వాడచ్చు. ఆ ఎమోషన్ని ఎన్హాన్స్ చేసేయడం కోసం కామెంట్ లాగా అమ్మ అనగానే యాక్చువల్గా మెలో డ్రామా అనే ఒక పదం మనం వాడుతున్నాము. నిజానికి ఇది నెగిటివ్ సెన్స్లో వాడుతున్నాము. ఒరిజినల్గా డ్రామాకి మెలో యాడ్ చేసి, అంటే మెలోడీ యాడ్ చేసి చేసే ప్లేని మనం మెలో డ్రామా అనేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అమ్మ అంటే ఎందుకమ్మా అది కాదమ్మా అంటే ప్రేక్షకుడు ఆ మూడ్లోకి తీసుకెళ్ళడం కోసం మనం మ్యూజిక్ని వాడేవాళ్ళు. అలాంటి దాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. అంటే మ్యూజిక్ బేస్ చేసుకొని మ్యూజిక్ని సపోర్ట్ చేసుకుంటూ చేసే ప్లేల్ని మెలో డ్రామా అనేవాళ్ళు. మనకి తెలియకుండా ఏమైపోయిందంటే మెలో డ్రామా అంటే ఓవర్ యాక్షన్. ఎందుకు అయిపోయింది? ఇప్పుడు నేను చెప్పిన టాడా అమ్మా ఎందుకమ్మా టాడా రే సాల్రా ఆపండ్రా అని అనిపిస్తే దాన్ని ఓవర్ యాక్షన్ కింద మనం ట్రీట్ చేసి మెలో డ్రామాని ఓవర్ యాక్షన్ లాగా మనం వాడేస్తున్నాము. కానీ మెలో డ్రామా అంటే సపోర్టింగ్ ది మ్యూజిక్ ఫర్ ది ఎమోషన్. దాన్ని మెలో డ్రామా అనేవాళ్ళు. స్టార్టింగ్లో అద్భుతంగా ఉండేవి మెలో డ్రామాలు, తర్వాత తెలియకుండా ఒక మెలో డ్రామా అనేది ఇంకా ఓవర్ యాక్షన్ కింద మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఆ కామెంట్ మ్యూజిక్ అనేది ఈ మెలో డ్రామా స్టార్టింగ్లో ఎలాగైతే ఉందో దానికి సంబంధించింది. అవునా ఢన్ ఎందుకలాగా టడడన్ అంటే ఆ మూడ్ ఎనీథింగ్, అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, కామెడీ కావచ్చు, ఒక పర్టికులర్ ఆ మూడ్ని మనం ఈ మ్యూజిక్ ద్వారా ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాం. మూడ్ మ్యూజిక్ దీనికి తేడా ఏంటి? మూడ్ మ్యూజిక్ అనేది టోటల్గా ఆ సీన్కు సంబంధించిన మూడ్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఈ కామెంట్ మ్యూజిక్ అనేది ఒక పర్టికులర్ పార్ట్ యాక్టివిటీని కామెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. నడుచుకుంటూ వస్తుంటే డిగ్ 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 అక్కడ తీసుకున్నాను, కత్తి తీసుకున్నాను, ఇలా కోయడానికి పెట్టాను, టక్ 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 అని ఒక చిన్న సౌండ్ ఇచ్చా అంటే దాని తాలూకు దాన్ని మనం దీని ద్వారా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నడుచుకుంటూ వస్తున్నాడు, అల్లు రామలింగయ్య లాంటి వాళ్ళు నడిస్తే ఒక రకంగా ఇస్తాము, చిరంజీవి గారు లాంటి వాళ్ళు నడిస్తే ఒక రకంగా ఇస్తాము. కామెంట్ మ్యూజికే బట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన రకరకాల కోర్సెస్, బేసిక్ కోర్స్ దగ్గర నుంచి అంటే డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మన రేంజుల్లో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి
మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా చాలా నామినల్ కోర్సులతోటి నేర్చుకునే స్కోప్ ఉంటుంది. మీరు ఆ కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ మెన్ లాగా, అంటే ఒక క్రాఫ్ట్ మీద మీకు కమాండ్ ఉండి ఇండస్ట్రీలోకి వెళ్ళిన దానికంటే కూడా మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్, ఒక 2-3 క్రాఫ్ట్స్ మీద మీరు పట్టు సాధించి వెళ్ళగలిగితే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అలా ట్రై చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.